వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఎవ్రీ వీక్ ఏదో ఒక స్పెషల్ ఫుడ్ చూపెడతాం కదా. ఈ వీక్ కొంచెం స్పైసీ ఫుడ్ చూపెడుతున్నాం. అదేనండి తలకాయ కూర. సో తలకాయ కూర అంటే చాలామందికి ఇష్టపడతారు కాబట్టి దాని మేకింగ్ ఎట్లుంటుందో అమీర్పేటలో ఉన్న ఆదిత్య పార్క్లో చూపెడతా అంటున్నారు. అదేందో చూద్దామా, లెట్స్ గో. సో ఫైనల్గా లోపలికి వచ్చేసినాం. వీ హ్యావ్ షెఫ్ ఆదిత్య విత్ us. హాయ్ ఆదిత్య, హౌ ఆర్ యు? బాగున్నారా? బాగున్నాను. ఓకే, నేను సూపర్, థ్యాంక్ యూ. సో ఏంది తలకాయ కూర స్పెషల్ అని చెప్తున్నారు కదా. ఈరోజు వచ్చి తెలంగాణ స్పెషల్లో మేము ఫుడ్ ఫౌండేషన్ డే కోసం స్పెషల్గా చేస్తున్నాం. దాంతోపాటు దాంట్లో మా వెరైటీ వచ్చి తలకాయ కూర పెట్టాము. సో అది ఈరోజు మీకు చూపిస్తాను. మన సేమ్ ప్రొసీజర్ వచ్చి మన ఇంట్లో ఉన్న బేసిక్ ఐటమ్స్ తోనే తీసుకుంటాం, మేము ఎక్కువ ఉండవు. సో ఇక్కడ వచ్చి బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మన దగ్గర టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కోకోనట్ అండ్ కస్కస్ని పేస్ట్ చేసాము. అండ్ కొత్తిమీర, హోల్ గరం మసాలా, పసుపు, జీరా పౌడర్, కరివేపాకు అండ్ సాల్ట్, పుదీనా, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హోల్ గరం మసాలా, ధనియా పౌడర్. సో రెసిపీకి ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేసిండు. సో ఇది స్టార్ట్ చేస్తా అంటుండు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఓకే. సో అంటే కుండలో ఉండడానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఇట్స్ కుండలో వచ్చే టేస్ట్ వేరు ఉంటుంది, హండీలో వచ్చే టేస్ట్ వేరు ఉంటుంది. కుండలో అనేది బేసిక్ చాలా మంచి రుచి వస్తుంది దానికి, అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ న్యాచురల్ వైస్ కనుక మనకేమీ ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నారండి? 3 టేబుల్ స్పూన్స్. ఓకే. బిర్యానీ ఆకు. సో తలకాయ కూరలో అయితే బిర్యానీ ఆకు. ఓకే. కొద్దిగా స్పైసీనెస్ అండ్ మసాలా ఫ్లేవర్స్ అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఇవి బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ మారితే సాఫ్ట్నెస్ వచ్చింది. కొద్దిగా సాల్ట్, పసుపు వేస్తాం మనం. కొద్దిగా ఫ్రైగా అయిన తర్వాత. ఓకే. సో ఇప్పుడు ఫ్రై అవుతుంది. దీంట్లో లైట్గా సాల్ట్ ప్లస్ కొద్దిగా పసుపు వేసుకుంటే. సో సాల్ట్ ఎంత, పసుపు ఎంత చూసుకోవాలి మనం, టేస్ట్ తగ్గట్టు. కొద్దిగా సాల్ట్ తక్కువ. సో అది వాళ్ళ ఇష్టం. ఓకే. పసుపు వేయగానే దీనికి కలర్ అండ్ న్యాచురల్గా గుడ్ ఫర్ హెల్త్. దీని తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము. జస్ట్ ఒక స్పూన్. 1 స్పూన్, హాఫ్ స్పూన్. ఓకే. నెక్స్ట్ మనం టమాటాస్ యాడ్ చేస్తాం. సో టమాటోస్ ఎన్ని? జస్ట్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి గ్రేవీనెస్ అనేది వస్తుంది. ఓకే. కూర అన్నప్పుడు మనకు కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుంది. సో ప్రతిదీ వేసినాక 2 మినిట్స్ దాకా వెయిట్ చేయాలి అంతేనా? ఓకే. సో ప్రతిదాన్ని పచ్చివాసన పోయేదాకా వెయిట్ చేయమని చెప్తున్నాను అనమాట షెఫ్. ఇది రెడీ కావడానికి మీకు 1/2 అవర్ పడుతుంది. బికాస్ అండ్ ఆల్రెడీ తలకాయని ఒకసారి మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఆల్రెడీ డన్. నౌ వీ కెన్ యాడ్ ద రెడ్ చిల్లీ పౌడర్. కారం వేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎన్ని టేబుల్ స్పూన్స్? ఒక 1/2 స్పూన్ పడుతుంది. అంటే స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళకి ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం కదా, అది ప్లస్ ఈ కారం రెండు వచ్చి ఇది వచ్చి కొద్దిగా కలర్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. సో బేసిక్గా నాన్ వెజ్ అంటేనే అందరూ స్పైసీగా కావాలనుకుంటారు కదా. స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది దానికి తలకాయ కూరకు వస్తుంది. అండ్ ఇక్కడ మన లోకల్లో వచ్చి తెలంగాణలో అందరూ స్పైసీగా ఇష్టపడతారు. అది ఇది పాయింట్, యాక్చువల్ పాయింట్. మన వాళ్ళకి ఏదైనా కారం తినాలనిపిస్తుంది. అండ్ నౌ వీ కెన్ యాడ్ ముక్కలు యాడ్ చేసి. ఇప్పుడా? ఓకే. యాక్చువల్లీ ఈ తలకాయ కూర 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని 3 విజిల్స్. ఓకే, 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నారు. వాటర్, పసుపు వేసి ఉడకబెట్టారు. జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా బాయిల్ పెట్టుకుంటాం. ఓకే. ఆల్రెడీ ఒకసారి అల్లం ఎల్లిగడ్డ ఇంకా కలమాకు ఇవన్నీ ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నారు. సో ఆ తలకాయ ఇప్పుడు అందుకు దుంకుతుంది. సో వేసేసాను. సో వాటర్ అయితే పోసుకుంటారా? వాటర్ అనేది మాకు వస్తుంది, గ్రేట్ వస్తుంది, టేస్ట్ అనేది దానివల్ల ఎక్కువ ఉంటుంది. ఓకే.
ఈ కోకోనట్ అండ్ కస్కస్ని మంచిగా వాటర్లో వేసి కొద్దిగా అంత పేస్ట్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా గ్రేవీనెస్ అండ్ టేస్ట్ వస్తుంది. ఓకే, సో కొబ్బరి ఇంకా గసగసాలని పేస్ట్ చేసిరు అనమాట ఇది. సో ఈ పేస్ట్ చేసిన ఈ పేస్ట్ని దీంట్లో వేస్తున్నారు అంతే? ఓకే, 2 స్పూన్స్. 2 స్పూన్స్. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో మళ్ళీ ఉడకడానికి. ఓకే, ఇవన్నీ ఫ్లేవర్స్ అన్న మిక్స్ కాదండి. ఇట్స్ తలకాయని ఫస్ట్ మనము కుక్కర్లో పెట్టేటప్పుడు ప్రాపర్గా కుక్ చేయకపోతే ఇట్స్ విల్ బి ఎ రబ్బరీ టేస్ట్. సో వెన్ ఇట్స్ నాట్ కుక్డ్ వీ కాంట్ చూజ్ ఇట్. ఓకే, దాన్ని నవ్వలేము మనము, చాలా గట్టిగా ఉంటుంది, లేదంటే లాగుతూ కూర్చోవాలి ఇంకా అది. ఓకే, సో దీనికి విజిల్స్ ఎక్కువ 3 విజిల్స్ రావాలి, అప్పుడు దానికి కరెక్ట్గా టెండర్నెస్ అనేది వస్తుంది. ఓకే, ఫైన్. సో తలకాయ కూర మంచిగా ఉడకలేదు అనుకో, అది పట్టి గుంజాలన్నమాట. సో మంచిగా ఉండదని చెప్తున్నాడు. ప్రాపర్గా కుక్ అయితేనే దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మినిమం 3 విజిల్స్ వచ్చేదాకా దాన్ని బాగా ఉడకబెట్టాలని చెప్తున్నారు, అంతేనా? అంతే. ఓకే, అండ్ ఈ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మనం వాటర్ అండ్ ఇవి యాడ్ చేస్తాము. ఆల్రెడీ పేస్ట్ మనం యాడ్ చేసాం కనుక టొమాటోస్ బేస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, మనకి కొద్దిగా పులుసు టైప్ వస్తుంది అప్పుడు. ఓకే, సో ఇంట్లో ఎక్కువ మంది ఉండంటే ఇంకో ఇట్లాంటి టిప్స్ ఫాలో కావాలా. సో టొమాటోస్ అండ్ వాటర్, రైట్? ఎస్, అంతే. ఓకే, సో ఆల్మోస్ట్ డన్ కాబోతుంది. మనం ఇప్పుడు ఫినిషింగ్ ఇస్తాం. గరం మసాలా, ఓకే, జీరా గిట్టనా. ఓకే, సో అన్ని టేబుల్ స్పూన్ యాజ్ పర్ మన టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. సో సండే స్పెషల్గా చేసుకోవచ్చు తలకాయ కూర. సో కారం తినాలనిపిస్తుంది కాబట్టి సండే ఒక్కతోటి కూర్చొని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. షెఫ్ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ చెప్పేసిండు. నౌ ఇట్స్ డన్. నౌ ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఫైన్. సో తలకాయ కూర రెడీ అయిపోయింది. కాంబినేషన్కి రుమాల్ రోటీ. సో లెట్ మీ టేస్ట్ ఇట్. చాలా స్పైసీగా ఉంది, ఇది మీరు ట్రై చేయాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెసిపీ. సో చూస్తున్నారు కదా ఈ వీక్ ఫుడ్ కార్నర్. నెక్స్ట్ వీక్ ఇంకో రెసిపీతో మేము ఇంకోటికి వచ్చేస్తాం. కెమెరామ్యాన్ సాయితో, ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.